పాండురాజు గారు కుంతీదేవి, మాద్రీదేవి దగ్గరికి వచ్చి, నాకు మహర్షులు కొడుకులు పుడతారని చెప్పారు. కానీ నాకు శాపం ఉంది కదా! ఎలా పుడతారని భార్యల దగ్గర బాధపడతారు. అప్పుడు కుంతీదేవి ఒకటి నాకు గుర్తుకొస్తుందండి. నా చిన్నప్పుడు దుర్వాస మహర్షి నాకొక వరాన్ని ఇచ్చాడు. ఏ దేవుడి దగ్గర నుంచి నీ ప్రార్థన చేస్తే ఆ దేవుడు వచ్చి నీకు బిడ్డనిచ్చి వెళ్తాడు అని చెప్పారు. ఓహో! అలాగా. అలా అయితే నువ్వు పాండురాజు గారు అంటారు కుంతీదేవితో, అలా అయితే యమధర్మరాజు గారిని ప్రార్థించు, ధర్మ ధర్మదేవతని కను అని చెప్తాడు. అప్పుడు యమధర్మరాజు గారిని ప్రార్థిస్తే ధర్మరాజు పుడతాడు. అప్పటికి ఇంకా గాంధారి గర్భాన్ని ధరించింది కానీ ఇంకా బిడ్డని కనలేదు. ఈ కుంతీదేవికి ధర్మరాజు గారు పుట్టిన విషయాన్ని పాండురాజు ధృతరాష్ట్రుడికి, భీష్ముడు వాళ్ళకి కబురు పంపిస్తాడు.